తిరుమల కొండపైకి చేరుకోవడానికి కొంతమంది వాహనాల ద్వారా వస్తుంటే చాలామంది భక్తులు నడక మార్గం ద్వారా నడుచుకుంటూ స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. అలిపిరి నుండి తిరుమలకు నడిచి వెళ్ళే దారిలో ఉండే 7 కొండలలోని చివరి పర్వతం నారాయణగిరి. ఈ చివరి కొండలోని మోకాళ్ళ మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్నే మోకాళ్ళ పర్వతం అంటారు. మొత్తం 3550 మెట్లతో కూడిన నడక మార్గంలో 2910 మెట్లు వద్ద ఈ మోకాళ్ళ పర్వతం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి తిరుమలకి ఇంకా 2.4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎంతో పవిత్రమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఈ పర్వతాన్ని పాదాలతో ఎక్కడం మహాపాపం అని భావించిన శంకరాచార్యుల వారు మోకాళ్లపై కొండనెక్కారట. అప్పటి నుండి ఈ పర్వతానికి మోకాళ్ల పర్వతం అనే పేరు వచ్చింది. అక్కడి నుండి ఈ మోకాళ్ల పర్వతం దారిలో మోకాళ్లతో ఎక్కడం ఆనవాయితీ అయ్యింది. మరి అన్ని మెట్లు ఎక్కలేని వారి పరిస్థితి ఏమిటి? అందుకనే కనీసం 11 లేక 3 మెట్లైనా మోకాళ్ళ ద్వారా ఎక్కడం సాంప్రదాయంగా వస్తూ ఉంది. అన్నమయ్య మొదటిసారిగా తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాలి పర్వతం ఎక్కలేకే అలసి సొలసి పడిపోతే పద్మావతి అమ్మవారు అవ్వ రూపంలో అక్కడికి వచ్చి ఎంతో పరమ పవిత్రమైన ఈ తిరుమల గిరులను పాదరక్షలతో ఎక్కడం మహాపాపం అని హితబోధ చేసిందని చెబుతారు. తిరుమల నుండి అలిపిరి మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తొలుత వృషభాద్రి దర్శనం ఇస్తుంది. తరువాత అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి పర్వతాలు వరుస క్రమంలో వస్తాయి. మోకాలి పర్వతంతో కూడిన నారాయణాద్రిని ఎక్కిన తరువాత శ్రీనివాసుడు కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతం వస్తుంది. గాలిగోపురం నుండి మోకాలి మెట్ట వరకు నేల చదునుగా ఉంటుంది. పెద్దగా మెట్లు కనిపించవు. ఈ మార్గంలోనే మనకు తిరుమల నుండి అలిపిరికి వచ్చే ఘాట్ రోడ్ కనిపిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.